హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. బలగం సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ బలగం సినిమాలో పాత్రలు కానీ, ఆ పాటలు కానీ, ఆ క్లైమాక్స్ కానీ, ఆ సినిమాలో సీన్లన్నీ చాలా బాగుంటాయి. అందుకే ఆ సినిమాని అంతగా ఆదరించారు. ఒక తెలంగాణ, ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని ఇష్టపడ్డారు. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఈ సినిమాలో ఎక్కువగా గుర్తు చేసుకునేటువంటి సీన్ ఏదైనా ఉందంటే అది నల్లి బొక్కల లొల్లి. ఆ సినిమాలో నల్లి బొక్కల గురించి గొడవ అవుతుంది, మాకు పెట్టలేదని చెప్పి అలిగింటారు, దానికి గొడవ అవుతుంది అని చెప్పి చాలామంది బయట సినిమా చూసిన తర్వాత చాలామంది దాని గురించి చెప్పుకొని నవ్వుకున్నారు. సేమ్ ఇప్పుడు ఈ బలగం సినిమాలో ఏదైతే నల్లి బొక్కల లొల్లి జరిగిందో అదే లొల్లి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో, అంటే ఆ వధువు వరుడి పేర్లు మనం చెప్పకూడదు, నవీపేట మండలానికి చెందినటువంటి వధువు, అదేవిధంగా నందిపేట మండలానికి చెందినటువంటి వరుడు, వీళ్ళకి సంబంధించి నవిపేట ఫంక్షన్ హాల్లో ఒక వివాహ వేడుక జరుగుతూ ఉంది. ఈ వివాహ వేడుకకు బంధువులంతా రావడం, మరి ఆ వధువరులను చూసి ఆనందంతో వాళ్ళని ఆశీర్వదించడం, మరి వాళ్ళ దగ్గర ఫోటోలు దిగడం, కొంతమంది సెల్ఫీలు దిగడం, కొంతమంది సరదాగా ముచ్చట్లు పెట్టడం, జోకులు వేసుకోవడం. పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అట్లా సరదాగా కలకలలాడుతూ హడావిడిగా ఉన్నటువంటి ఆ పెళ్లి వేడుక, ఈ పెళ్లి వేడుకలో ఆ పెళ్లి తతంగం అంతా ముగిసినటువంటి క్రమంలో దాని తర్వాత ఏముంటాయి, ఇంకా భోజనాల కార్యక్రమం ఉంటుంది. ఆ భోజనాల కార్యక్రమం స్టార్ట్ అయింది. అక్కడికి మరి వరుడి తరఫు బంధువులు అక్కడికి భోజనానికి వెళ్ళారు. ఈ భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి వడ్డించేటువంటి క్రమంలో ఆ బంధువులకి మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయంట. ఈ తక్కువ వచ్చినాయని చెప్పి మాకెందుకు తక్కువ వేస్తున్నారు, మేము వరుడి తరఫు బంధువులం కదా, మాకు ముక్కలు ఎక్కువ వేయాలని చెప్పి వీళ్ళు అడిగారంట. లేదు, మేము వేసేది ఇంతే అని చెప్పి వాళ్ళు అన్నారంట. సో ఇట్లా ఒకరికొకరు మాట పెంచుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, చివరికి అది తిట్టుకునే దాని నుంచి పక్కనకి పోయి పిడిగుద్దులు గుద్దుకునే స్థాయికి చేరింది. ఇక వీళ్ళు రెచ్చిపోవడంతో ఆ చిన్న గొడవ కాస్త చిలికి పెద్ద గొడవగా మారి అక్కడ ఉన్నటువంటి వంట సామాన్లు ఉంటాయి కదా, అక్కడ వండడానికి తెచ్చినటువంటి పెద్ద పెద్ద గిన్నెలు, డెగిసలు, పెద్ద కలపడానికి తెచ్చినటువంటి గరిటెలు పెద్ద పొడుగు ఉంటాయి, అవి మటన్ చికెన్ కలపడానికి. ఆ గరిటెలు, అక్కడ ఉన్నటువంటి మగ్గులు, కుర్చీలు, టేబుల్ ఉంటాయి కదా, ఎవడికి ఏది దొరికితే అది తీసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఇద్దరు అటువైపు ఇటువైపు, అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఇద్దరు దారుణంగా కొట్టుకుంటే అక్కడ పెళ్లి కోసం వచ్చినటువంటి బంధువులు ఆ గాయాలైనటువంటి ఆ 8 మందికి గాయాలైతే వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ నవీపేట మండలంలో మరి హాస్పిటల్ తీసుకుపోతే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి, ఎందుకు ఎంత దారుణంగా కొట్టుకున్నారు, పెద్ద గాయాలైనా, ఇక్కడ సరిపోతుంది మీకు చికిత్స, మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళాల్సిందని చెప్పి నిజామాబాద్ పెద్ద ఆసుపత్రికి పంపించినారంట. అక్కడ పంపిస్తే మరి ఆ గొడవ జరిగిన తర్వాతనైనా మరి ఊరుకోవాలి కదా, గాయాలైనని చెప్పిన తర్వాత ఊరుకోవాలి కదా, మళ్ళీ ఫంక్షన్ హాల్ బయట మళ్ళీ గొడవ మొదలు పెట్టారంట. మరి అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఇది గమనించి అక్కడికి వెళ్ళి అడిగాడంటే, ఏంది, ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి. సో ఈ రకంగా జరిగిందని చెప్తే అక్కడ గొడవ పడుతున్నటువంటి 19 మంది ఎవరైతే ఉంటారో, ఇటు అబ్బాయి తరపు ఇటు అమ్మాయి తరపు ఇద్దరికి సంబంధించి 19 మంది మీద కేసు నమోదు చేశారంట. ఈ ప్రశాంతంగా జరగాల్సినటువంటి పెళ్లి వేడుక కాస్త రణరంగంగా మార్చిన పరిస్థితి అక్కడ. ఏది, మా మటన్ ముక్కలు తక్కువ వేశారని, చికెన్ ముక్కలు తక్కువ వేశారని చెప్పి దీనికోసం గొడవపడి ఆ ప్రశాంతంగా జరగాల్సిన పెళ్లిని రణరంగంగా మార్చినటువంటి పరిస్థితి ఈ వరుడి తరఫు బంధువులు, వాళ్ళ అటువైపు వధువు తరఫు బంధువులు కూడా మరి అదే రకంగా రెచ్చిపోవడంతో ఇంత పెద్ద గొడవ జరిగింది. మరి ఆ పెళ్లికి వచ్చిన బంధువులంతా నల్లిబొక్కలకు సంబంధించి బలగం సినిమాలో చూసాం, ఇప్పుడైతే డైరెక్ట్ చూస్తున్నాం, మన కళ్ళ ముందర జరుగుతూ ఉందని చెప్పి ఆ బలగం సినిమా గుర్తు చేసుకుంటున్నారంటే ఇప్పుడు. పాపం మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఎన్నో కళలు కానీ వింటారు, మా పెళ్ళి అయితే జరుగుతూ ఉంది, మేము ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి తర్వాత ఫోటోలు తీయడానికి వచ్చింటారు కదా, పాపం వాళ్ళు కూడా ఇలా స్టిల్స్ ఇలా దిగాలి, మా ఆల్బమ్లు ఇలా రావాలి అది రావాలని చెప్పి వాళ్ళ మొహాలన్నీ వాడిపోయినాయంట పాపం వాళ్ళు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేస్తారు పాపం వాళ్ళు, ఈ రకంగా గొడవ పడితే ఏం చేస్తారు. మరి ఈ గొడవ ఎఫెక్ట్ వాళ్ళిద్దరి మీద ఏమైనా ఉంటుందేమో చూడాలి. కానీ అక్కడ ఉండేటువంటి పెద్దలు, పెళ్లికి వచ్చినట్టు కొంతమంది పెద్దలు ఉంటారు కదా, మరి వాళ్ళని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి మనమైతే వార్తలు చూస్తూ ఉన్నాం. మరి చూద్దాం ఈ మటను, చికెన్ ముక్కల లొల్లి ఎంత దూరం తీసుకుపోతుందో, మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ పెళ్లి పైన అనేది చూద్దాం.